ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా అండి. ఇది జోక్ కాదు, కామెడీ కాదు. ఏంటంటే అది రియల్గా జరిగిందే. అంటే అప్పుడు ఎప్పుడంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. 20 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి ముచ్చటే చెప్తున్నా. అంటే మనం ఏ విధంగా మోసపోతున్నాము అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాం. మనం ఏదైనా తీసుకున్నప్పుడు, ఏదైనా వస్తువులు కానీ, చీరలు కానీ ఏదైనా తీసుకున్నప్పుడు మోసపోతున్నాం కాబట్టి, అయితే మేము తీసుకున్న చీరలలో ఏ విధంగా మోసం జరిగింది అనేది ఆ టాపిక్ చెప్దామని అనుకుంటున్నా. ఇది రియల్గా జరిగింది, అబద్ధం కాదు ఇది. ఎందుకంటే అప్పుడు మా సారా డ్రైవింగ్ చేస్తుండే కదా. అప్పుడు అక్కడ శబరిమల అటు ఇటు వెళ్ళేవాడు కదా. అందరు తీసుకుంటున్నారని ఈయన కూడా అందరు ప్యాకెట్లలో ప్యాక్ చేసిరట మంచిగా. ఎన్నో ఐదు చీరలు 6 చీరలు ప్యాక్ చేసిరట. మొత్తం ప్యాకెట్ మొత్తం క్లోజ్ చేసేసిరు వాటిని ఇప్పకుండా. అవి ఎంత తక్కువ రేటు, 300కి 6 చీరలు అని చెప్పిరట. చెప్పేసరికి పాపం తను కూడా ఏం చేసిండంటే, ఇంకా 6 చీరలు వస్తున్నాయి కదా, అందరు తీసుకుంటున్నారు, అందరూ ఇట్లా మొత్తం జనాలు నిండిపోయారట అక్కడ. అరే అంత మంచిగానేమో, అంత అగ్గుంటాయేమో ఇక్కడ. అప్పుడు ఫస్ట్లో పోయినప్పుడు అంత అగ్గు ఉంటాయేమో, సరే మనం కూడా తీసుకుందాంలే అని చెప్పి తను కూడా ఒక ప్యాకెట్ పట్టుకొచ్చిండు. వచ్చిన తర్వాత, ఏం తీసుకొచ్చినావు నువ్వు నాకు అక్కడి నుంచి అని అంటే, నీకు 6 చీరలు తీసుకొచ్చింది అన్నాడు. నేను పెద్ద షాక్ అయిపోయినా. 6 చీరలా అంటే, అవును నిజంగానే 6 చీరలు తీసుకొచ్చినా అని అన్నాడు. అమ్మో నయమే, ఇంకేంది. రోజు అప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని నేను. ఇంకా స్కూల్ అంటే చదువుకోవడానికి కాదు, టీచింగ్కి. అయితే ఒక రోజు అమ్మో 6 చీరలు అంటే ఇంకేంది, రోజు డైలీ ఒకటి కట్టుకొని వెళ్ళొచ్చు మంచిగా. అబ్బో నీకు నా మీద ఎంత ప్రేమ ఉంది అని మురిచిపోయినా. చాలా మురిచిపోయినా అండి, చాలా మురిచిపోయినా. ఇక చాలా సంబరం అంటే ఇక చెప్పరాదు అనుకో. ఇక నా ఆనందానికి ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తున్నా నేను. ఇంకా కథం తెల్లారినాక ఎక్కడ పని అక్కడ పెట్టేసి ఫస్ట్ ఇక మనకు చీరల పిచ్చి అంటే జర బాగుంటుంది కదా ఆడవాళ్ళకి. ఏడు పని ఆడ పడేసి మొత్తం ప్యాక్ విప్పినాక మెల్లగా ఒక చీర తీసినళ్ళకి తీసి ఓపెన్ చేస్తే సన్న చీరలే, మరి భారీ ఏం కావు, డైలీ వేర్ శారీస్. ఒకటి చూసేసరికి ఏముంది, అన్ని బొక్కలు ఉన్నాయి వాటికి. నేను పరిశాన్ అయిపోయినా, ఇవేం చీరలు నాయనా అని. సరే ఒకటి పొరపాటున వచ్చింది అనుకున్నా. రెండోది తీసిన, అది అట్లే ఉంది. మూడోది తీసిన, అట్లే ఉంది. అట్లా ఆరు తీసిన. 6 తీసేసరికి 6 కూడా అట్లే ఉన్నాయి. ఓర్ని ఏమో ఎవరికైనా ఇద్దామంటే కూడా కట్టుకోవడానికి వీళ్ళు ఏదో చిన్న చిన్న ఏమంటే మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటాం. వల్ల ఇంత బొక్కలు ఉన్న శారీస్ ఇచ్చిండు, పెద్ద పెద్ద బొక్కలు ఉన్న శారీస్. వాటిని మంచిగా ఐరన్ చేసి ఒకటే ప్యాకింగ్లో 6 శారీస్ పెట్టి మొత్తం క్లోజ్ చేసేసిర్రు వాళ్ళు. మళ్ళీ అది నైట్ టైం అమ్మిరట. ఇంకా వీళ్ళు ఏమనుకుర్రు అంటే, పాపం వాళ్ళకి తెలియదు కదా అంత మోసం చేస్తారని. ఏం తెలుసు చెప్పు. అప్పుడు 20 ఏళ్ళ కింద అబ్బా అందరు కొంటున్నారు కదా నేను కొంటా అనే ఉద్దేశంతో తీసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత తెల్లారి చూస్తే ఏమున్నాయి, చీరలు అన్నిటికీ బొక్కలే ఉన్నాయి. నీ అమ్మాయి ఇవి ఏం చీరలు ఇవి, ఎందుకు తీసుకొచ్చినావు? 300 ఉన్న మనకి ఇంట్లో కన్నా అవుతుండే కదా, నువ్వెందుకు తీసుకొచ్చినావు అంటే, అందరు తీసుకుంటున్నారని నేను తీసుకున్నా. ఎట్లాగో నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, నీకు కూడా లేవు కదా, ఇంకా సార్ నీకు కూడా వస్తాయి కదా, అగ్వాలు వస్తున్నాయి కదా అని తీసుకున్నా అని చెప్పిండు. నీ తీసుకున్నాడు చల్లకుండా. మళ్ళీ గిట్ట ఎప్పుడైనా చీరల కాడికి పోయేవు నువ్వు అన్నాక ఇక కోపానికి వచ్చిన. కనీసం ఇక నాకే బాధ అనిపించింది. కనీసం 300 ఉన్న మనకు దేనికన్నా ఉపయోగపడుతుండే కదా అనే బాధ అనిపించింది. ఇంకా చీరలు కనీసం పోయి ఆయమ్మలకి ఎవరికి అసలు కట్టుకో రాకుండా ఉన్నాయి అవి. అంటే అంత మోసం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంకా పాపం వాళ్ళు ఆ నైట్లో వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. అందరు 300కి 5 చీరలు 6 చీరలు ప్యాకింగ్ చేసి పెట్టమంటే మరీ గంత ఘోరంగా పెడతారా? ఎవరు అనుకోరు కదా అట్లా. ఇంటికి వచ్చేదాకా తెలియదు. ఎప్పుడు మళ్ళీ వాపసు చేయడానికి ఏమైనా దగ్గర ఉంది, ఏమైనా సుచిత్రనా, హైదరాబాదా, మెదకా, నిజామాబాదా పోయి ఇవ్వడానికి? అదే అటు అక్కడే శబరిమల సైడ్ ఎక్కడో
ఇక పోనీలే అని ఇక ఆయనతో 6 చీరలు కనీసం ఎవరికైనా ఇచ్చినా కానీ వాడు కట్టుకునే లెవెల్లో కూడా లేవు అవి. ఆయనతో పడేసినాం. అందుకే చూసి తీసుకోవాలి. అందుకే మగవాళ్ళు ఎప్పుడూ ఈ లేడీస్ షాపింగ్కి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు మనం చూసినంత డీప్గా వాళ్ళు చూడరు. మనమేం ప్రతిదీ చూస్తాం, కింద నుంచి పైదాకా ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయా అవి ఇవి అని చూస్తాం. అందుకే మన రేవంత్ అన్న కూడా ఫ్రీ బస్సు పెట్టిండు కదా ఇప్పుడు. చక్కగా పోవాలి, ఆయన హైదరాబాద్ పోవాలి, తీసుకొచ్చుకోవాలి. ఇక అందుకే వాళ్ళ మగవాళ్ళని తీసుకుపోవద్దు, మనమే పోవాలి. అప్పటి నుంచి మనకు పైసలు ఇస్తారు. అంటే అప్పుడు ఫ్రీ బస్సులు మొన్న వచ్చినాయి కానీ ఇక అంతకుముందు నుంచి ఇక మనమే ఇక ఆయన అస్సలు శారీస్ కాడికి ఓడు తేనే తేడిగా తెస్తే ఏదో ఒక వంక పెడతావు, కలర్ ఉంటావు, అది అంటావు ఇది అంటావు అని అసలు శారీస్ దగ్గరికే వాడు పైసలు ఇస్తా ఏమన్నా చేసుకొని చెప్తాడు. ఇంకా ఇప్పుడైతే ఇక ఇంకా ఫ్రీ అయిపోయింది. ఇక ఏముంది, ఇప్పుడు ఏదో ఉన్న దగ్గర ఉంటున్నామా. ఇటు నిజామాబాద్ వాళ్ళు అయితే నిజామాబాద్ పోతున్నారు, ఇటు హైదరాబాద్ అయితే హైదరాబాద్ వాళ్ళు పోతున్నారు. ఎక్కడో అక్కడ కొనుక్కుంటున్నారు. ఫ్రీ బస్ నచ్చలేదనుకో మళ్ళీ పోతున్నారు, మళ్ళీ పోయి మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నారు. అది ఇచ్చేసి కొంచెం డ్యామేజ్ ఉన్నా కానీ మళ్ళీ పోతున్నారు. ఆడ పెద్ద ఫరక్ పడేది ఏం లేదు, టికెట్ పెట్టేది ఏం లేదు కదా. ఆ ఒక్క టికెట్ బస్ తోటి ఒక డైలీ శారీస్ వస్తుంది. ఒక్కరు పోయేది ఒక టికెట్కి 200 అయితే రాను అని ఇక్కడ హైదరాబాద్ వరకే. ఇక్కడ ఆ 200లలో ఒక డైలీ శారీస్ వస్తాయి. అందుకే ఫ్రీ బస్ వల్ల ఇదొక్కటి మాత్రం బాగా ఉపయోగం ఉందండి. మీరు ఏమన్నా అనుకోండి, మన రేవంత్ అన్న ఏమన్నా అనుకున్నా పర్వాలేదు కానీ ఆడవాళ్ళకి మాత్రం ఇదొక్కటి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఏ షాపింగ్ కానీ పాపం ఇక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అంతా లాస్ అయిపోయారు. ఏమున్నా టక్కున బస్ ఎక్కాలి, చాలా ఫ్రీ బస్ ఎక్కాలి, పోవాలి, తెచ్చుకోవాలి, అంతే. అది అందుకే ఎక్కడైనా కానీ కొంచెం చూసి ఎక్కడన్నా ఫ్రీ వస్తున్నాయి అంటే మాత్రము జాగ్రత్తగా మరీ ఓపెన్ చేసి చూడండి. వాళ్ళు ఆ నైట్లో ఏం చూడలేకపోయారు కానీ ఇప్పుడు డేలో కూడా ఎవరన్నా కొంతమంది అమ్ముతుండొచ్చు. అక్కడక్కడ దూరం అక్కడ దూర దేశాలలో ఎటన్నా ఇప్పుడు కుంభమేళకు ఆటో ఇటో ఏటో పోతుంటారు కదా యాత్రలకి. కొంచెం మంచి చూసి తీసుకొని రండి. అంతేగాని ఆగపడి తొందరపడి 3 ఇస్తున్నాడు 4 ఇస్తున్నాడు, ఆ 4 ఇచ్చే దగ్గర 2 ఇచ్చినా చాలు మంచి. అట్లాంటివి చూసి తీసుకొని, ఇది నేను అబద్ధం చెప్పట్లేదండి, ఇది నా లైఫ్లో జరిగింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.